వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ APSRTC వేరియస్ ట్రేడ్ అప్రెంటిస్ కోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనకి 7th నవంబర్ 2022 స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 21st నవంబర్ 2022 అనమాట. ఇక్కడ ఇదైతే మనకి డీటెయిల్స్ ఇలా అయితే ఉన్నాయి. అన్నమయ్య డిస్ట్రిక్ట్ అండ్ కడప డిస్ట్రిక్ట్లోని వేరియస్ ఎస్టాబ్లిష్మెంట్స్లో అయితే మనకి ఈ ట్రేడ్ అప్రెంటిస్ అయితే ఉన్నాయి. ఇక్కడ అన్నమయ్య డిస్ట్రిక్ట్కి సంబంధించి డీజిల్ మెకానిక్ 41, మోటార్ మెకానిక్ 4, ఎలక్ట్రీషియన్ 5, వెల్డర్ 2, పెయింటర్ 1, డ్రాట్స్మెన్ సివిల్ 1 ఇవైతే ఉన్నాయి. ఇంకా కూడా మనకి కడపకు సంబంధించి డీజిల్ మెకానిక్ 47, మోటార్ మెకానిక్ 5, ఎలక్ట్రీషియన్ 6, వెల్డర్ 2, పెయింటర్ 1, డ్రాట్స్మెన్ సివిల్ 1, వెల్డర్ 2, ఇంకా మన మెకానిస్ట్ 1 ఇవైతే ఉన్నాయన్నమాట. దాదాపుగా తర్వాత మన షీట్ మెటల్ ఒకటైతే ఉన్నది. దాదాపుగా 64 వేకెన్సీస్ అయితే ఈ కడపలో ఉన్నాయి. అన్నమయ్యలో డిస్ట్రిక్ట్లో వచ్చేసరికి మనకి దాదాపుగా 54 దాకా అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి న్యాప్స్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఆన్లైన్ అయితే చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ కర్నూలు RTC జోనల్ స్టాఫ్ కాలేజీలో అయితే మనకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇంకా మన ITI 10th క్లాస్ ఇంకా క్యాష్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని మనం అక్కడైతే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఆ డేట్ అయితే వాళ్ళు మనకి ఇన్ఫామ్ అయితే చేస్తారు. ఇంకా మనకి ఇక్కడ ఫీజు అయితే లేదు. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ కూడా లేదు. కేవలం మనకి మార్క్స్ ఆధారంగా అయితే ఈ సెలక్షన్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి ఆయా డిస్ట్రిక్ట్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇంకా కూడా ట్రైనింగ్ తీసుకోకుండా ఉండాలి, లేదంటే ఇప్పుడు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు కూడా దానికి ఎలిజిబుల్ కాదనమాట. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి మనకి స్టైఫండ్ కూడాను మనకి 7,000 నుంచి 10,000 వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి మన 15 months అంటే 15 నెలల నుంచి దాదాపుగా 25 నెలల వరకు వేరియస్ ట్రేడ్స్ని బట్టి అదైతే మనకి వ్యారీ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనం యాప్స్లో అయితే ప్రొఫైల్ కంప్లీట్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అదైతే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే మనకి యాప్స్ అనమాట. మనం ఈమెయిల్ ID అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి మనం OTP వెరిఫై చేసి లాగిన్ అయితే మనకి ఇలాగైతే వస్తుంది డాష్బోర్డు. ఇక్కడైతే మనకి సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని ఉంటుంది. ఇక్కడ మనం సపోజ్ మనకి APSRTC అన్నమయ్య, APSRTC సత్యసాయి అండ్ అదర్ కొన్ని డిస్ట్రిక్ట్స్కి సంబంధించి మనకి ట్రైనింగ్ వేకెన్సీస్ అయితే ఇష్యూ అయ్యాయి, నోటిఫికేషన్స్. సపోజ్ మనం ఇక్కడ APSRTC అన్నమయ్య మీద క్లిక్ చేస్తే మనకి దాంట్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ మనకి ఇక్కడ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి APSRTC అన్నమయ్య మనకి ఇక్కడ ట్రేడ్ నేమ్ వచ్చింది మెకానిక్ డీజిల్. ఇక్కడ డ్యూరేషన్ 25 months అంటే 25 నెలలు మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి 7th నవంబర్ 2022 అయితే పోస్ట్ చేశారంటే ఈ రోజే అనమాట. దీనికి సంబంధించిన వ్యూ అంటే మనకి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ మనం APSRTC నంద్యాల తీసుకున్నాం. నంద్యాలకు సంబంధించి మనకి ఇక్కడ మెకానిక్ డీజిల్, అలాగే మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రీషియన్, ఇంకా వెల్డర్ GE అండ్ పెయింటర్ జనరల్ ఈ సంబంధించినటువంటి ట్రేడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం వ్యూ బటన్ ఉంది, అప్లై బటన్ ఉంది. మన వ్యూ బటన్ అంటే డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఇలాగైతే వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇలాగైతే వచ్చాయి. టోటల్గా అయితే ఈ ట్రేడ్లో 3 అయితే ఉన్నాయి ఓపెనింగ్స్. మనకి 7,000 నుంచి 8,000 రూపీస్ అయితే నెలకి స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ ఇచ్చారు. ఇక్కడ యాప్స్ బెనిఫిట్ అని ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకి అప్లై దిస్ ఆపర్చునిటీ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనం అప్లై అయితే చేయొచ్చు. దానికోసం అయితే మనం 100% ఈ ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేయకపోతే కనుక ఎర్రర్ అయితే వస్తుంది. లొకేషన్ మనకి APSRTC నంద్యాల సెలెక్ట్ చేసుకొని ఓకే అనాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఓకే, ఎందుకంటే నేను ఇది ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేయలేదు కాబట్టి మీకు చూపించడం కోసం ఇది వీడియో చేస్తున్నాను. కాకపోతే మీకు ఇక్కడ అప్లికేషన్ అప్లై అని వస్తుంది, మీరు అప్లై చేసేస్తే సరిపోతుంది. ఇంకా వేరే అవసరం లేని ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు. ఇంకా నెక్స్ట్ వేరే డిస్ట్రిక్ట్స్కి సంబంధించి కూడా అలాగే మనం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి APSRTC శ్రీ సత్యసాయికి సంబంధించి కూడా మనకి మెకానికల్ డీజిల్, ఇంకా కూడాను మోటార్ వెహికల్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ GE ఇలాంటి ట్రేడ్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. డ్యూరేషన్ కూడా మనకి ఇది
వెల్డర్ జీఈకి సంబంధించి 15 months, అలాగే ఇదైతే మనకి డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఎలక్ట్రీషియన్కి సంబంధించి 23 months అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ మనకి మోటార్ వెహికల్కి సంబంధించి 25 months. అలాగే మనం వ్యూ అంటే చెక్ చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత స్టైఫండ్ వస్తుంది అది. అలాగే మనం అప్లై అంటే మాత్రం మనం అప్లికేషన్ అయితే పెట్టచ్చు. ఇలా అయితే అడుగుతుంది. లొకేషన్ APSRTC సత్యసాయి సెలెక్ట్ చేసుకుని ఓకే అనాలి. మన ప్రొఫైల్ కానీ కంప్లీట్ అయిపోతే ఈ ఎర్రర్ రాదు, డైరెక్ట్గా అయితే అప్లై అయితే అయిపోతుంది. అట్లాగే మీకు ఇంకా మన రాయచోటి, అన్నమయ్య ఆ డిస్ట్రిక్ట్స్, కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. దానికోసం మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. APSRTC అన్నమయ్య, శ్రీ సత్యసాయి, నంద్యాల్, అలాగే మనకి ఇక్కడ ఇంకా APSRTCకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటి మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగ వేకెన్సీస్ చూపిస్తుంది. దాని మీద మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ వ్యూ అంటే వస్తాయి, అప్లై అంటే అప్లై చేసుకోవచ్చు అనమాట.